ఈరోజు మనం ఒక అద్భుతమైన గర్వించదగిన ఈవెంట్ గురించి మాట్లాడబోతున్నాం. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటీ పోటీల గురించి అనమాట. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇవి. ఇది కేవలం పోటీ కాదు, ఇది ఒక శిక్షణ ఉద్యమం, ఇది ఒక డిసిప్లిన్ కల్చర్, ఇది మన పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అంటేనే ఒక పెద్ద స్పోర్ట్స్ సెంటర్. అక్కడ ఈరోజు జరిగిన కరాటీ పోటీలు చూస్తే నిజంగా గర్వంగా అనిపించింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు, స్కూల్ స్టూడెంట్స్, టీనేజర్స్, యువకులు అందరూ ఒకే లక్ష్యంతో డిసిప్లిన్, సెల్ఫ్ డిఫెన్స్, ఫిట్నెస్, మానసిక బలం కోసం ఈ కరాటీ నేర్చుకుంటున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు భాన్ చందర్ గారు. కప్పు గెలిచిన ప్రతి ఒక్కరికి భాన్ చందర్ గారి చేతుల మీదుగా కప్పు అందజేయడం జరుగుతుంది. అది కేవలం ఒక అవార్డు కాదు, అది ఒక ప్రోత్సాహం, ఒక గుర్తింపు, ఒక ప్రేరణ. పిల్లల ముఖాల్లో కనిపించిన ఆనందం, తల్లిదండ్రుల కళ్ళలో కనిపించిన గర్వం, ఇది మాటల్లో చెప్పలేనంత గొప్ప అనుభూతి. ఈ పోటీల్లో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, బ్లాక్ బెల్ట్ నేర్చుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న విద్యార్థులు కూడా ఉన్నారు. స్టార్టింగ్ స్టేజ్ పిల్లలకు ఇది ఒక మోటివేషన్, బ్లాక్ బెల్ట్ వారికి ఇది ఒక ఛాలెంజ్. అందరికీ ఒక మెసేజ్: కష్టపడితే ఎదుగుదల తప్పదు, క్రమశిక్షణ ఉంటే విజయం తప్పదు. చాలామంది అనుకుంటారు కరాటీ అంటే కొట్టుకోవడం మాత్రమే అని, కానీ నిజంగా కరాటీ అంటే సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లైన్, మానసిక బలం, ఫోకస్, ఆత్మవిశ్వాసం, ఫిజికల్ ఫిట్నెస్. ప్రత్యేకంగా పిల్లల విషయంలో భయం తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది, డిసిప్లైన్ అలవాటు అవుతుంది, చదువులో కూడా ఫోకస్ పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు, మీ అబ్బాయిలకి మాత్రమే కాదు, మీ అమ్మాయిలకి కూడా మినిమం సెల్ఫ్ డిఫెన్స్ అయినా తప్పకుండా నేర్పించాలి. ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో మనందరికీ తెలుసు. డిగ్రీలు, మార్కులు మాత్రమే సరిపోవు, బలం, ధైర్యం, అవగాహన కూడా అవసరం. ఇలాంటి వీడియోలు పిల్లలకు చూపించండి, వారిలో ఇంట్రెస్ట్ పెంచండి, వారిని ట్రైనింగ్ వైపు మళ్లించండి. ఇది ఒక ఖర్చు కాదు, ఒక పెట్టుబడి. ఇది వారి భవిష్యత్తుకు ఒక భద్రతలాగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇంతమంది పిల్లలు కరాటీ నేర్చుకోవడం నిజంగా ఒక గర్వకారణం. ఇది ఒక స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ అవుతున్న చూసిన, ఇది ఒక డిసిప్లైన్ జనరేషన్ తయారవుతున్న చూసిన. ఈరోజు వాళ్ళు చిన్నపిల్లలు, రేపు వాళ్ళే రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా మారతారు. ఈ వీడియో ఒక ఈవెంట్ వీడియో మాత్రమే కాదు, ఇది ఒక అవగాహన వీడియో, ఇది ఒక మోటివేషన్ వీడియో, ఇది ఒక మెసేజ్ ఉన్న వీడియో. మెసేజ్ ఏంటంటే, పిల్లలకు శక్తి ఇవ్వండి, ధైర్యం నేర్పించండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి, డిసిప్లైన్ అలవాటు చేయండి. అప్పుడు వాళ్ళు కేవలం మంచి విద్యార్థులుగా కాదు, మంచి మనుషులుగా కూడా ఎదుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లంచ్ టైం అయిందని భాన్ చంద్ర గారు అయితే వెళ్తున్నారు. బయటికి రాగానే కార్ దగ్గరికి చూస్తున్నారు కదా, పిల్లలందరూ అయితే ఫోటోల కోసం ఎగబడుతున్నారు. విసుగు లేకుండా ఆగి మరి ప్రతి ఒక్క పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళతో అయితే ఫోటో దిగుతున్నారు అనమాట భాన్ చంద్ర గారు. చూస్తున్నారు కదా, ఈ వయసులో కూడా ఎంత ఫిట్గా ఉన్నారో. ఒకప్పుడు భాన్ చంద్ర గారు అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు, ఎందుకంటే పెద్ద హీరో అనమాట. ఫైటింగ్లు కూడా రియల్ ఫైటింగ్లు చేస్తారని చెప్పేసి అయితే చాలా సినిమాల్లో ఇంతకు ముందు అయితే చెప్పేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో భాన్ చందర్, అర్జున్, సుమన్ ఇలా కొంతమంది అయితే కరాటీ మాస్టర్లు అయితే ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు కొంచెం రియల్గా చేసేవాళ్ళు అనమాట, డూప్ అనేది లేకుండా. అందుకని వీళ్ళకి అప్పట్లో మంచి పేరు అయితే ఉండేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి భాన్ చంద్ర గారు అయితే లంచ్కి వెళ్తున్నారు. లంచ్ చేసి వచ్చిన తర్వాత అయితే ఫైటింగ్ కార్యక్రమాలు అయితే జరుగుతాయి అనమాట. ఇప్పుడు దాకా కథాస్ అలాంటివి అయితే జరిగినాయి. మనం లంచ్ అయిపోయిన తర్వాత వచ్చి ఒకసారి అయితే మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఆ ఫైటింగ్ కార్యక్రమాలు మొత్తం మీకు వీడియో అయితే తీసి పెడతాను అనమాట. చాలా వరకు వీడియోని మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఎంతో కొంత ఒక అవగాహన అయితే మీ పిల్లలకు వస్తుంది.